మన మీద ఒక సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం చేస్తున్నారు. ఈ మార్వాడీస్ ఇష్యూస్ మీద, ఈ మార్వాడి అనే సమస్య మీద మనం మాట్లాడుతున్నాం. ఈ మార్వాడి సమస్య మీద మనం మాట్లాడుతున్నాం. ఏ కోణంలో మనం మాట్లాడుతున్నాం? తెలంగాణ యాంగిల్లో మనం మాట్లాడుతున్నాం. తెలంగాణ వాదం మీద మనం మాట్లాడుతున్నాం. మన ప్రాంతం, మన రాష్ట్రం, మన ప్రజలు, మన వర్గాలు, మన కులాలు, మన ఎస్సీలు, మన ఎస్టీలు, మన బీసీలు, మన కోమట్లు, మన వ్యాపారులు, మన తెలంగాణ. ఈ కోణంలో మన తొలి వెలుగు విస్తృతమైన వీడియోలు చేస్తున్నది. అటువైపు నుంచి కొంతమంది మాట్లాడిన ఆ వీడియోలు కూడా మనం టెలికాస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. కాకపోతే మనం ఒక లైన్ తీసుకున్నాం కాబట్టి తెలంగాణ వాదము, తెలంగాణ ప్రజలు అన్న కోణంలో విస్తృతమైన వీడియోలు చేసే ప్రయత్నం చేస్తున్నాం. అందరు గెస్టులు మాట్లాడుతున్నారు, వాళ్ళని ఇంటర్వ్యూలు చేస్తున్నాం. రౌండ్ టేబుల్ పెడితే వాళ్ళని కూడా ఆ రౌండ్ టేబుల్ సమావేశాన్ని కూడా మనం లైవ్లో పెట్టడం జరిగింది. ఇవన్నీ మాట్లాడితే నువ్వు తెలంగాణ గురించి మాట్లాడతావా? నువ్వు జాతీయవాదానికి నువ్వు వ్యతిరేకం, నువ్వు బీజేపీ, యాంటీ బీజేపీ, నువ్వు ఒక అర్బన్ నక్సలైట్, నువ్వు ఒక విభజనవాదివి, నువ్వు ఒక విద్వేషాలు చేస్తున్నావని ఈ రకమైన పోస్టులు సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారు. ఇంకా రకరకాలుగా సర్క్యులేట్ చేసుకుంటున్నారు. ఐ డోంట్ కేర్. నన్ను నడి రోడ్డు మీద అరెస్ట్ చేసినప్పుడే నేను భయపడలే. నా మీద రకరకాల దాడులు చేసే ప్రయత్నం చేసినప్పుడే నేను భయపడలే. మీ తాటాకు చప్పులకి, మీ సోషల్ మీడియా ప్రచారాలకి, మీ దానికి నేను భయపడే మనిషిని కాదు. మీకు నచ్చింది చేసుకోవచ్చు, నాకేం ఇబ్బంది లేదు. నేను మాట్లాడుతున్నది తెలంగాణ ప్రజల కోసం. ఎందుకు? తెలంగాణ ప్రజలు వాళ్ళ శ్రమతో నిర్మాణం చేయబడ్డ ఛానల్ మన తొలి వెలుగు ఛానల్. వాళ్ళ పక్షాన నేను నిలబడి పోరాటం చేస్తా. మీకు దమ్ముంటే ఒక 2 ప్రశ్నలకు ఆన్సర్ చేయండి గంతే. ఒక 2 ప్రశ్నలు అడుగుతా నేను. బేగం బజార్లో ఆ ఎస్కే జ్యువెలర్స్ పక్కన నెంబర్ 1 క్వశ్చన్, ఎవడెవడైతే ఈ పోస్టులు పెడుతున్నారో వాళ్ళకి నేను స్ట్రేట్గా అడుగుతున్నా. బేగం బజార్లో ఎస్కే జ్యువెలరీస్ ఆపోజిట్లో జరిగిన దళితుడి మీద, బీసీల మీద, 2 బీసీల మీద జరిగిన దాడిని ఎవరైతే మార్వాడి వ్యాపారానికి, మార్వాడీల నెంబర్ దందాకు మాట్లాడుతున్న వాళ్ళు ఈ దాడిని ఖండిస్తున్నారా లేదా? లేకపోతే మీరు కూడా మాధవిలత లెక్క, రాజాసింగ్ లెక్క ఇదేదో భూతద్దంలో పెట్టి చూడాల్సిన దాడి కాదు, మస్తుగా చేస్తారనే కోణంలో మీరు కూడా అదే అభిప్రాయంతో ఉన్నారా? క్వశ్చన్ నెంబర్ 2, తెలంగాణలో ఉన్న పద్మశాలీలు కావచ్చు, కోమట్లు కావచ్చు, ఇంకా అన్ని రకాల నాయి బ్రాహ్మణులు కావచ్చు, ప్రతి బీసీ కులాలు, ప్రతి ఎస్సీలు, వృత్తి వ్యాపారాలు చేసేటువంటి ఈ వర్గాలు ఏవైతే, ఈ ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ మార్వాడి వ్యవస్థ ద్వారా నష్టపోతున్నారా లేదా? 2వ క్వశ్చన్. ఈ 2 ప్రశ్నలకు ఆన్సర్ ఇవ్వండి, ఈ ఛానల్ వదిలేసి వెళ్ళిపోతాం. నష్టం జరగట్లేదని చెప్పండి, మీకు దమ్ముంటే ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి. ఇవన్నీ మాట్లాడితే మీరు విభజనవాది, మీరు విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. ఎక్కడో 200-300 కిలోమీటర్ల దూరంలో కూడా వాడు వచ్చి మొత్తం మన వ్యాపారాల మీద దాడి చేస్తూ ఉంటే, మన కల్చర్ మీద దాడి చేస్తూ ఉంటే, చివరికి మన మీద దాడులకి ప్రయత్నం చేస్తుంటే సిగ్గు లేకుండా ఇంకా ఈ రకమైన పోస్టులు పెట్టి మీరు రాక్షసానందం పొందుతున్నారు. అంటే మీ అసలు దేశద్రోహులు, తెలంగాణలో ఉండడానికి అర్హత లేని వాళ్ళు మీరు. మీకేం అవకాశం, అర్హత ఉన్నది? అసలు దీనికి మతానికి ఏం సంబంధం? ఎక్కడైనా మతం గురించి మాట్లాడినా ఎప్పుడైనా నేను ఆ లైను ఇది ఈ మతము, ఆ మతము అని, లేకపోతే ఏమైనా హిందుత్వ ఎజెండాకి వ్యతిరేకంగానో ఎక్కడైనా నేను పెట్టిన ఒక పోస్ట్ చూపిస్తారా మీరు? వీడు హిందూ వ్యతిరేక అంటారు. ఒరే నాయన, మీకంటే ఎక్కువ పూజలు చేస్తాం బాబు మేము, మీకంటే ఎక్కువసార్లు గుళ్ళకు పోతాం మేము. మీరు ఓతరో బోరో లేదా, మీరు ఓన్లీ సోషల్ మీడియా వరకే పరిమితం అవుతారేమో. అంటే ఇక్కడున్న ఎస్సీలు కానీ, ఇక్కడున్న బీసీలు కానీ వీళ్ళంతా హిందువులు కాదా? వీడు హిందూ వ్యతిరేకి, ఉత్తగానే ఇట్లా బట్టగాల్చి మీదేసి పడేస్తూ ఉంటారు. అసలు దీనికి మతానికి ఏం సంబంధం నేను మాట్లాడుతున్న దానికి? వృత్తి వ్యాపారులకి, మార్వాడీలకు మధ్య జరుగుతున్న ఈ యుద్ధంలో, ఈ వార్లో, ఈ యొక్క దోపిడీలో మతానికి ఏం సంబంధం? ఏమనంటే రోహింగ్యాలను తీసి అవతల పడేయండి, ఎవడొద్దన్నాడు? ఎవడ నాపిండా? ఎంత దారుణమైన పోస్టులు పెడుతున్నారు చూడండి. జర్నలిస్ట్ ముసుగులో తెలంగాణలో విద్వేషాన్ని, విభజనవాదాన్ని రగిలిస్తున్న జర్నలిస్ట్ రఘు మన తొలి వెలుగు ఛానల్ను అన్సబ్స్క్రైబ్ చేయండి అట. చేసుకోండి, నచ్చనోడు చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ని చూడండి. మేము మంచి కంటెంట్ అందిస్తున్నామని ఎట్లాగైతే చెప్తున్నామో, ఎవరికైతే ఛానల్ కంటెంట్ నచ్చలేదో, ఎవరైతే ఈ ఛానల్ మేము చూడలేకపోతున్నాం అనుకున్న వాళ్ళు అన్సబ్స్క్రైబ్ చేయొచ్చు, తప్పులేదు. అది ఎవరికి ఉన్న రైట్ వాళ్ళకి. అది
ఎవరు ఇప్పుడు దీని మీదనే ఆధారపడో మేము ఉన్న దాంట్లో ఒక ప్రయత్నం చేస్తూ ప్రజల కోసం పనిచేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేటోళ్ళు చేయండి భయ్, నేను చేసిన పని మీరు చేయండి, ఒక 10% చేయండి. మీరు అంటున్నారు కదా వీడు బీజేపీకి వ్యతిరేకం, చేయమనండి, బీజేపీ వాళ్ళనే చేయమనండి. నేను చేసిన దాంట్లో ఒక 20% వర్క్ చేయమనండి. తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణలో ఉన్న స్కామ్లను వెలికి తీయమనండి. మీరు అపోజిషన్లో ఉన్నారు కదా, మీరు అధికారానికి దగ్గర అయితే మీకు దమ్ముంటే మీకు చేతనైతే ఆ పని చేయండి. చేత కాదు మనకి. మనం ఏం చేయాలా, ఎవడైతే పవర్లో ఉంటాడో వాడితో కొల్లుడైపోయి వ్యవహారాలు నడిపించుకోవాలి. నేను అందుకే అంట కదా, ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు. ఇవాళ కాంగ్రెస్ అధికారంలో ఉన్న కాంగ్రెస్ చేస్తున్న వ్యవహారాల మీద మాకంటే ఎవడేం మాట్లాడట్లే. మేము బయటికి తీసుకొస్తున్న భారీ భూ కుంభకోణాల మీద నాకంటే ఎవడేం మాట్లాడట్లే. మేము ఒక్కరమే మాట్లాడుతున్నాం, ఒక్కరే మాట్లాడుతున్నాం. మేము చేసిన దాంట్లో ఒక 10% చేసినా మీరు అధికారానికి దగ్గర అవుతారు. 8 మంది ఎంపీలను గెలిపిస్తే తెలంగాణ ప్రజలు 52 నియోజకవర్గాల్లో మీకు అధికారాన్ని తెచ్చిపెడితే, మీ కార్యకర్తలు అంత భయంకరంగా బలంగా పనిచేస్తే, మీరేమో అసలైన వాదాన్ని వదిలేసి మిగతా ఎవరైతే ఆ వాదం గురించి గట్టిగా మాట్లాడుతున్నారో వాళ్ళ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఆనాడు బీజేపీకి సపోర్ట్ చేసి హుజూరాబాద్లో ఈటల రాజేందర్ గెలవాలన్నప్పుడు, దుబ్బాకలో రఘునందన్ గెలవాలన్నప్పుడు అప్పుడు మాత్రం గొప్పలం అయిపోయినాం. అప్పుడు దేశభక్తులమైనా, ఇప్పుడు దేశద్రోహులమైనా. అప్పుడు జాతీయవాదం బలపరిచిన వాళ్ళమైనా, ఇప్పుడు జాతీయవాదాన్ని ఇది చేసిన వాళ్ళమైనా. అంతేనా? వీడెవడో పెట్టింది చూడండి, ఎంత ఘోరంగా పెడుతున్నారు చూడండి. నాకు ఎవరో పెడుతున్నారు, భాస్కర్ ఎర్రమల్లాట ఎవరో పెట్టిరు నాకు. ఈయన చాలా ఉంది కథ, మేము పంపిస్తాం మీకు అంటే. ఎవరు ఏం పంపించాల్సిన అక్కర్లే. మన దగ్గర మనం ప్రజలకు ఇబ్బంది జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా అన్ని అంశాలు తెర మీదకి వస్తాయి. మిత్రులారా, ఇతని పేరు గంజి రఘు, జర్నలిస్టు. ఇంతకుముందు వేరే ఆయన దగ్గర పనిచేసిండు, ఆయన అక్కడి నుంచి బయటికి నెట్టేసిండు. ఏదో తెలంగాణ వాడని, బీసీ వాడని తిప్పలబడి మద్దతు ఇస్తే ఇప్పుడు ఇంకో కొత్త ఛానల్ మన తొలివేలు కానీ సొంత దుకాణం మొదలుపెట్టిండు. సరే పోనీ అని అందరూ తోచిన విధంగా మద్దతు ఇస్తే అందులో బీజేపీ నాయకులు కూడా ఎక్కువగానే ఉన్నారు. ఇప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా అందరినీ కూడగట్టి మొన్నటి ఎన్నికల్లో బీజేపీ కూటమి కారణమైందట. అంటే నేను మిమ్మల్ని అదే బీజేపీకి ఓటు వేయకండి అని ఎక్కడైనా చెప్పిన స్టేట్మెంటో లేకపోతే లైన్ ఏమైనా చూపిస్తారా? ఎక్కడైనా ఒక చిన్న లైన్ చూపిస్తారా? వీని ఎజెండా దేశ వ్యతిరేకం అట, హిందూ వ్యతిరేకం అట, పక్కా అర్బన్ నక్సలేట్ అట, మహాప్రమాదకారి అట. నేను మళ్ళీ చెప్తున్నా, ఒకవేళ నేను చెప్పే వాదన సరైనది కాదని మీరు భావించిన నన్ను అర్బన్ నక్సలేట్ అనుకుంటే అర్బన్ నక్సలేట్ అనుకోండి. వచ్చిన ఇబ్బంది లేదు, అసలు ఏమీ ఇబ్బంది లేదు. ఇంత మందం కూడా ఫరక్ పడదు. మీరు సోషల్ మీడియాలో ఏమి ప్రచారాలు చేసినా ఇంత మందం కూడా ఫరక్ పడదు. మేము మా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు, నాలో శక్తి ఉన్నంత వరకు నేను చేయాల్సిన ప్రయత్నం నేను చేస్తూనే ఉంటాను. నా ఐడియాలజీని, నా యొక్క ఆలోచనని ప్రజలకి ఉపయోగపడే విధంగా చేయడానికి ఒక ప్రయత్నం చేస్తా. అందులో కొన్ని తప్పులు దొరలొచ్చు, దొర్లితే ప్రజలు చెప్తే ఎప్పటికప్పుడు సవరించుకునే ప్రయత్నం చేస్తాం. దాంట్లో మాకు రెండో ఆప్షనే లేదు. ఇంకా ఆలోచించాల్సిన ఇంకోటి చేయాల్సిన అక్కర్లేదు. మాకు చేత కాదు, ఇది మమ్మల్ని ప్రజలు తిరస్కరిస్తున్నారు అనుకున్నప్పుడు సైడ్కి వెళ్ళిపోతాం. సింపుల్. సైడ్కి వెళ్ళిపోయి వేరే పని చేసుకోవడం, ఇంకో పని చేసుకుంటాం ప్రజలకు నచ్చనప్పుడు. కానీ ప్రజలకు నచ్చే పనే చేస్తుంటాం. ఇప్పుడు ప్రజలకు నచ్చకపోతే ఈ ఎజెండా చూడండి, ఒక్కసారి వ్యూస్ చెక్ చేయండి. వాళ్ళ భయం ఏంటంటే వాళ్ళ పునాదులు కదిలినాయి, వాళ్ళ బేస్మెంట్ మొత్తం కదిలిపోయింది. ఆ బేస్మెంట్ కదిలిపోవడంతో ఏం చేయాలో దిక్కుతోచక ఈ రకమైన ప్రయత్నం చేస్తున్నారు. మీరు కూడా ఈ 2 నెంబర్ దందా మీద మీరు మాట్లాడినప్పుడే మీరు తెలంగాణలో రాజకీయంగా నిలబడగలుగుతారు. తెలంగాణలో ఉన్న ఈ ఎస్సీ ఎస్టీ బీసీల బహుజనుల కోసం మీరు మాట్లాడినప్పుడే ఈ తెలంగాణలో మీరు రాజకీయంగా నిలబడగలుగుతారు. గుప్పెడు మంది కోసం మేము ప్రయత్నం చేస్తాం, వాళ్ళకు మద్దతుగా నిలబడతామనంటే ప్రజలేమంత అంత ఈజీగా మిమ్మల్ని వదిలిపెట్టారు. ఇది ఏ పార్టీకి వ్యతిరేకమో, ఏ మతానికి వ్యతిరేకమో నేను చెప్పే స్టేట్మెంట్స్ కావు. బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, ఇంకెవరైనా. మేము నిన్న ఒక వీడియో చేసినాం. రాంప్రసాద్ గారని ఆయన ఎస్సీ ఎస్టీ కేసెస్ చూసే వస్తే, ఆ బ్రదర్ వస్తే ఆయనతో నేను ఇంటర్వ్యూ చేయడం జరిగింది. అరే కాంగ్రెస్ ఆడ దళితుడి మీద దాడి జరిగితే ఎందుకు కేసు పెట్టలేదు, పోలీసులు ఎందుకు కొల్లుడైపోయినారు, ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు నేను ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఒక్క బీజేపీ నాయకుడు ప్రెస్ మీట్ చూపించామని నేను చేసిన వీడియోలు ఒక్కరన్నా ఒక్క స్కామ్ని, ఒక్క కుంభకోణాన్ని బయట పెట్టిరేమో. ఈ రకంగా బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉంటారు.
వీని ఛానల్ అన్సబ్స్క్రైబ్ చేయాలి, ఆర్థిక బహిష్కరణ చేయాలంటే చేసుకోండి. మీ గుప్పెడు మంది అన్సబ్స్క్రైబ్ చేస్తే, మీ గుప్పెడు మంది నా ఛానల్ చూడకపోతే ఇది ఆగుతుందా? ఈ ఫైట్ ఆగుతుందా? ఆగదు ఇది ఆగదు. ఇది ఎప్పటికీ ఆగదు. ఇది ఎన్నటికీ ఆగదు. ఇది తెలంగాణ ప్రజల సహకారం ఉన్నంతకాలం ఇది ఆగదు. మేము కూడా హామీ ఇస్తున్నాం ప్రజలకి, మేము మీకోసమే ఉన్నాం, మీకోసమే పనిచేస్తాం. తెలంగాణ శ్వాసగా పని చేసుకుంటూ ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తాం. ఒక్కసారి మీ అభిప్రాయాన్ని కమెంట్స్ రూపంలో చెప్పే ప్రయత్నం చేయండి. నెగిటివ్ ఆర్ పాజిటివ్ ఏదైనా కావచ్చు. వి ఫుల్లీ సపోర్ట్ యూ రఘు, యు ఆర్ అన్బయాస్డ్, డోంట్ కేర్ ఫర్ అదర్ కమెంట్స్. మేము పట్టించుకోవట్లేదు, కానీ ప్రజల ముందు పెట్టాలి కదా. ఎందుకంటే ఈ సోషల్ మీడియాలో, వాట్సాప్ గ్రూపుల్లో ఇష్టం వచ్చినట్టుగా సర్క్యులేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అన్న ఎల్బీ నగర్ రండి అన్న, నేను సెకండ్ క్వాలిటీ చూపిస్తా. అసలు మీరు ఒకసారి ఆ వ్యూస్ చెక్ చేయండి. విపరీతంగా చూస్తున్నారు ప్రజలు. ఫేస్బుక్ కానీ ఎక్కడ వాటికి సంబంధించిన వీడియోలు మనం పోస్ట్ చేసిన ప్రజల్లో ఆ రకమైన ఈ అండర్స్ట్ ఉన్నది. లేదని మీరు ఎట్లా చెప్తారు? వాళ్ళ పని అదే అన్న. రఘు వి సపోర్ట్ యూ. ఏం చేయలేరు తెలుగు వాళ్ళు అంటున్నారు. వాడెవడో నిన్న డిబేట్లో తెలంగాణలో తాగుబోతులు అంటున్నాడు. సిగ్గుండాలి కదా మనకి. వాడిని తన్ని చెప్పు తీసుకొని కొట్టాలి కదా అక్కడే మనం. తెలంగాణ వాళ్ళు తాగుబోతులట. ఆ డిబేట్ చేసేట ఆయనకు కూడా లేదు. ఆయన యువతల వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నట్టు కనబడ్డది నాకైతే. తాగుబోతులని అంత పెద్ద స్టేట్మెంట్ మన దగ్గరికి బతకడానికి వచ్చి మనల్నే తాగుబోతులు అంటుంటే ఏమనాలిగా? మాట్లాడొద్దా దాని గురించి? ఆయనని ప్రశ్నిస్తే దేశద్రోహులా? వీఆర్ విత్ యూ రఘు అన్న, వీఆర్ సపోర్ట్ మన తొలి వెలుగు. ఇలాగే ఉండాలి. వి సపోర్ట్ యూ. ఎవడు ఏం పెట్టినా భయపడకు, అండగా మేమందరం ఉంటాం. నిజాలు కొందరు తట్టుకోలేక మీ మీద నిందనేస్తున్నారు. తెలుగు వాళ్ళకి రూమ్ రెంట్కి ఇవ్వరట. ఇది ఉన్నది, పరిస్థితి ఉన్నది. మన పండగలు చేసుకోరు, మన కథ లేదు. ఇప్పుడు వాళ్ళని గో బ్యాక్ అనో ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అనో ఎవరు అనలేరండి. ఈ దేశంలో, ఈ భారత రాజ్యాంగం ప్రకారం ఎవరు ఎక్కడైనా బతకడానికి అవకాశం ఉన్నది. కానీ ఇక్కడ ప్రజలని ఇబ్బంది పెట్టకుండా బతికే పరిస్థితి ఉండాలి. అది రావడం కోసమే ఈ ప్రయత్నం. మన వ్యాపారాలు మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఎల్బీ నగర్లో మొత్తం కోమట్లంతా నిన్ను ర్యాలీ తీసిరు. ఎల్బీ నగర్లో వాళ్ళు హిందువులు కాదా? వాళ్ళు బీజేపీకి దగ్గరగా ఉన్న మెజారిటీ వర్గం కాదా? ఒక రకంగా చెప్పాలంటే చలో.